పచ్చని మైదానం అంచున ఒక చక్కని చిన్న ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఒక ప్రేమగల తల్లిమేక మరియు ఆమెకు ప్రాణ సమానమైన 7 చిన్నారులు ఎంతో సంతోషంగా నివసించేవారు. ఆ ఇంట్లో ప్రతి ఉదయం పిల్లల నవ్వులతో, ఆటపాటలతో మరియు అడవిపూల పరిమళంతో ఎంతో ఆహ్లాదకరంగా సాగిపోయేది. ఒకరోజు ఉదయం తల్లిమేక తన పిల్లలందర్నీ దగ్గరకు పిలిచి ఇలా చెప్పింది. నా ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నేను బజారుకు వెళ్లి రుచికరైన రొట్టెలు, తియ్యని తేనె తీసుకురావాలి. నేను వెళ్లిన తర్వాత మీరంతా జాగ్రత్తగా ఉండాలి. తలుపు గడియ పెట్టి లోపలే ఉండండి. గుర్తుంచుకోండి, నా గొంతు వినిపిస్తేనే మీరు తలుపు తీయాలి. అంతవరకు ఎవరికీ తీయకూడదు సుమా. అమ్మా, నిజంగా నువ్వేనని మేమెలా తెలుసుకుంటాం? నా స్వరం పాటలా మృదువుగా ఉంటుంది. నా కాళ్ళు మంచులా తెల్లగా ఉంటాయి. అలాంటి కాళ్ళు ఇంకెవరికీ ఉండవు. తల్లిమేక ప్రతి పిల్ల తలపై ముద్దు పెట్టి లాలీ పాడుకుంటూ ప్రేమతో నిండిన హృదయంతో వెళ్ళిపోయింది. కాని ప్రమాదం అప్పటికే పొంచి ఉంది. రాళ్ల వెనక నక్కి ఉన్న ఒక తెలివైన ఆకలితో ఉన్న తోడేలు ఇదంతా గమనిస్తోంది. తన కుటిలమైన ముఖంపై చిరునవ్వు చిందిస్తూ ఆ తోడేలు తల్లిమేకలా నటించడానికి ఒక పాత శాలువాను ఒంటిపై కప్పుకుని మెల్లగా ఇంటివైపు అడుగులు వేసింది. నా ముద్దుల పిల్లలు, తలుపు తీయండి, నేనే అమ్మను. మీకోసం తేనెకేకలు, పాలు తెచ్చాను. అయ్యో, అది అమ్మ స్వరం కాదు. అమ్మ స్వరం వెనువలా నొననెన మృదువుగా ఉంటుంది. ఇది గరుకుగా ఉంది. తోడేలు కోపంగా వెళ్ళిపోయాడు. కాని వెంటనే ఒక ఆలోచన వచ్చింది. అతను దగ్గరలోని దుకాణానికి వెళ్ళాడు. ఏ జీబ్రా, నా స్వరం రాళ్లలా గరుకుగా ఉంది. దాన్ని మృదువుగా చేయడానికి ఏదైనా ఇవ్వు. ఇదిగో ఈ తేనెకుండ, కాని దయచేసి నన్ను తినకు అని జీబ్రా తోడేలుతో అంటుంది. తోడేలు తేనె మొత్తం మింగి పెదవులు నాకుతూ ఇంటికి తిరిగి వచ్చాడు. నా ముద్దుల పిల్లలు, తలుపు తీయండి, నేనే అమ్మను. తేనె కేకులు, పాలు తెచ్చాను అని వాళ్ళ అమ్మ స్వరంతో మాట్లాడుతుంది తోడేలు. అప్పుడు ఒక మేకపిల్ల వచ్చి ఒక్క నిమిషం ఆలోచించి, ఒక్క నిమిషం, నీ కాళ్ళు నల్లగా మురికిగా ఉన్నాయి. మా అమ్మ కాళ్ళు ఎప్పుడూ తెల్లగా ఉంటాయి. నువ్వు మా అమ్మవు కాదు అంటుంది మేకపిల్ల. తోడేలు తన నల్ల కాళ్లవైపు చూసి గర్జించింది. చి, దౌర్భాగ్యం! ఈ నల్లటి కాళ్లే నా కొంప ముంచుతున్నాయి. వీటిని చూసి వాళ్ళు నన్ను గుర్తుపట్టేస్తున్నారు. ఇలా అయితే లాభం లేదు. ఎలాగైనా లోపలికి వెళ్లడానికి ఇప్పుడు మరో కొత్త ప్లాన్ వేయాల్సిందే అని అనుకుంటూ తోడేలు నేరుగా ఒక కుందేలు దగ్గరకు వెళ్తుంది. ఏ కుందేలు, నీ దగ్గర ఉన్న అతి తెల్లటి పిండిని త్వరగా ఇవ్వు. నా ఈ నల్లటి కాళ్ళు మంచులా తెల్లగా మారిపోవాలి. వెంటనే ఇవ్వు. ఏమిటి, నీ కాళ్ళ? సరే, ఇదిగో ఈ బియ్యపు పిండి తీసుకో. అనవసరంగా ఇక్కడ గందరగోళం చేయకు. త్వరగా వెళ్ళిపో. తోడేలు తన నల్ల కాళ్లను ఆ పిండిలో వేసి బాగా తిప్పింది. కొద్దిసేపటికే అవి మంచులా తెల్లగా మెరిశాయి. తన ప్లాన్ ఫలించినందుకు కుటిలమైన నవ్వు నవ్వుకుంటూ తోడేలు మళ్లీ ఆ ఇంటివైపు బయల్దేరింది. తోడేలు అమ్మ మేక గొంతును అనుకరిస్తూ అత్యంత మృదువుగా, నా చిట్టి తల్లులారా, తలుపు తీయండి. ఒక్కసారి తలుపు కింద నుంచి చూడండి. నా కాళ్ళు మంచులా ఎంత తెల్లగా ఉన్నాయో, నా గొంతు కూడా ఎంత మృదువుగా ఉందో కదా. నేనే మీ అమ్మను. తలుపు తీయండి బంగారు తల్లులు అని పిలిచింది. అది విన్న ఒక మేకపిల్ల, ఏంటో ఏదో తేడాగా అనిపిస్తోంది. గొంతు బానే ఉన్నా ఎందుకో నా మనసు మాత్రం ఇది అమ్మ కాదని చెబుతోంది అని అనుమానంగా అంది. అయ్యో, అలా ఎందుకు అనుకుంటావు? అది ఖచ్చితంగా అమ్మే. చూడు, కాళ్ళు కూడా తెల్లగా ఉన్నాయి కదా. ఇంకా సందేహం వద్దు. తలుపు తెరిచిన మరుక్షణమే లోపలికి వచ్చిన తోడేలను చూసి మేకపిల్లలన్నీ అయ్యో అని భయంతో వణికిపోతూ ఎటు పడితే అటు పరుగులు తీశాయి. ప్రాణభయంతో ఒక పిల్ల, నేను ఈ తెర వెనుక దాక్కుంటాను అని వెళ్ళగా, మరొకటి, నేను ఆ పెద్ద వంటపాత్రలో దాక్కుంటాను అంటూ పరుగెత్తింది. అందరికంటే చిన్నది, నేను ఈ గడియారంలోకి దూరుతాను అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని లోపలికి వెళ్ళింది. వాటన్నింటినీ చూస్తూ తోడేలు కుటిలమైన నవ్వుతో, ఎంతైనా పరిగెత్తండి,
నేను మిమ్మల్నందర్నీ పట్టుకుంటాను అని గర్జిస్తూ 6 పిల్లలను వెతికి పట్టుకుని ఒక పెద్ద సంచిలో వేసుకుని అడవిలోకి మాయమైపోయింది. కాసేపటికి తల్లిమేక ఇంటికి వచ్చేసరికి తలుపులు బార్లా తెరిచున్నాయి. తన చిట్టితల్లులు కనిపించకపోయేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉండటం చూసి తల్లిమేక గుండె పగిలినంత పనైంది. తన పిల్లలు కనిపించకపోయేసరికి తల్లిమేక, నా పిల్లలారా మీరు ఎక్కడున్నారు అని గుండె పగిలేలా రోదించింది. అప్పుడు గడియారంలో దాక్కున్న చిన్నపిల్ల బయటకు వచ్చి, అమ్మా, తోడేలు వచ్చి అందరినీ పట్టుకెళ్ళిపోయాడు అని ఏడుస్తూ చెప్పింది. తల్లిమేక వెంటనే ఏడుస్తూనే అడవిలోకి వెళ్లి తోడేలు అడుగుల జాడలను వెతుకుతో సాగింది. దారిలో దయగల బాబ్లు అనే ఎలుగుబంటిని కలవగా అది ధైర్యం చెప్పి మేకకు తోడుగా నిలిచింది. వారిద్దరూ కలిసి అడవిలోని ఒక గుహ దగ్గరకు చేరుకున్నారు. లోపల తోడేలు, త్వరలో రుచికరమైన మేకల సూప్ తయారు చేస్తాను అని పాటలు పాడుకుంటూ పెద్ద పాత్రలో నీటిని మరిగిస్తోంది. పిల్లలంతా సంచిలో బంధించబడి ఏడుస్తున్నారు. తోడేలు స్నానం చేయడానికి కాసేపు పక్కకు వెళ్లగానే ఇదే సరైన సమయమని తల్లిమేక, బాబ్లు లోపలికి వెళ్లి పిల్లలను విడిపించారు. తోడేలుకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న బాబ్లు పిల్లలకు బదులుగా తనే ఆ సంచిలో దూరి కూర్చున్నాడు. తిరిగి వచ్చిన తోడేలు సంచిని ఎత్తబోయి లోపల బాబ్లుని చూసి గజగజ వణికిపోయాడు. ఆ భయంలో కాలు జారి మరుగుతున్న నీటిపాత్రలో పడి ఒళ్లంతా కాలిపోయి అడవిలోకి పారిపోయాడు. ఆ తర్వాత ఆ తోడేలు మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు. ధైర్యం, ఐకమత్యం ఉంటే ఏ శత్రువునైనా ఓడించవచ్చని నిరూపిస్తూ తల్లిమేక తన పిల్లలతో కలిసి ఆనందంగా ఇంటికి చేరుకుంది.